ఇక్కడ పంపు వచ్చేది అప్పుడు పిల్లలు కూడా చేశారు కొంచెం కామన్ పేరు అటెండేస్తాం నిజంగా సార్ మేము ఎంతో పుణ్యం చేసుకుంటే ఇక్కడ దగ్గర సార్ అంత ఆనందం ఉంది సార్ ఆ టైంలో ఈ సపోర్ట్ లేదు అసలు చైతన్య ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ శ్రీనివాస్కి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఎప్పుడైనా వస్తే టెంపుల్స్ మాత్రం మా ఊరికి బాగున్నాయి మణిపాల్ దగ్గర శృంగేరిపేట ధర్మ. సరే నేను పీహెచ్డీ చేయలేదు, వెనక బ్యాక్గ్రౌండ్స్ ఉండి వాళ్ళ నాన్న టీచర్ అయ్యి నువ్వు ఇప్పుడే జాబ్లోకి వద్దు, నువ్వు నిదానంగా చదువుకో అని చెప్తే ఏ పొజిషన్లో ఉన్నాడో మీకు అర్థం అవుతుంది. రీచ్ అయిన తర్వాతనే జాబ్ సెక్యూరిటీ చూసుకోవాలి. అంటే మంచి జాబ్ వస్తే ఓకే, గోల్ని నిశ్చయించుకొని ఆ గోల్కి రీచ్ కావాలి. హాస్టల్ ఎంతమందికి అన్నం పెట్టి చదువుకోవడానికి ఫెసిలిటీస్ కలిగించి అప్పటినీ చూడాలి. ఇంతవరకు నేను చూడలేదు. బహుశా యూనిక్ పర్సన్ అనమాట. పెద్దల పూజలు కొడిసా గారికి ధన్యవాదాలు. తర్వాత నేను ఇక్కడ ఇంటర్మీడియట్ నుంచి బీఎస్సీ ఇమీడియట్గా నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఫెలోషిప్ వచ్చింది. పిహెచ్డీ చేసుకోవడానికి ఇక్కడైతే ఎలా అయితే నాకు అన్నం పెట్టి భోజనం పెట్టారో అట్లా నాకు గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. దాదాపు ఒక 2000 రూపాయల స్టైఫండ్తో 5 years నేను పిహెచ్డీ చేసిన తర్వాత ఇమీడియట్గా పోస్ట్ డాక్టర్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ అయ్యాను. 1 year పోస్ట్ డాక్టర్లు చేసి మణిపాల్ 2000 అప్పుడు అంతకుముందు లెక్చరర్ అని ట్యాగ్ ఉండేది యూనివర్సిటీలో కూడా. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్యాగ్ బీన్ అయింది నా దగ్గర నుంచే. ఇప్పుడు ప్రస్తుతం నేను ప్రొఫెసర్ ర్యాంక్లో ఉన్నాను. ఒక 2 సంవత్సరాలు ఉన్నాను ప్రొఫెసర్ అయ్యి. ఎలా అనేది పెర్ఫార్మెన్స్ ఎలా అనేది దాదాపు ఒక 16 కంట్రీలు ప్రతి సంవత్సరం జూలై ఆగస్టులో నేను ఏదో కంట్రీలో ఉంటాను. పోయిన కంట్రీలో సియోల్లో ఉన్నాను. అంతకుముందు సౌత్ ఆఫ్రికా, అమెరికా, జర్మనీ, హంగరీ, తైవాన్, రొమేనియా, హంగరీ, నెక్స్ట్ థాయిలాండ్, సింగపూర్, మొత్తం దాదాపు 16 కంట్రీస్లో మా యూనివర్సిటీ సపోర్ట్ చేస్తే ఒక పాయింట్ మాత్రం శ్రీనివాస్ చెప్పింది కరెక్ట్. ఏ సపోర్ట్ లేకపోతే ఉద్యోగం అనేది జరగడం అనేది మంచిదే, కానీ కొంచెం సపోర్ట్ ఉండి పేరెంట్కి మనం బర్డెన్ కావు ఇంకా బాగా ఉన్నా ఇమీడియట్లీ జాబ్ చేరడం అనేది ఒక్కోసారి తప్పదు. అలాంటి పరిస్థితి లేనప్పుడు మాత్రం కొంచెం ఒక స్టెప్ ముందుకు వెళ్తే బాగుంటుంది. తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పడానికి నా కొలీగ్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ సపోర్ట్ కూడా ఎప్పుడు ఉంది. ముఖ్యంగా ఏంటంటే శ్రీనివాస్ నాకు బాగా ఎంఎస్సీలో ఉన్నప్పుడు సపోర్ట్ చేసేవాడు నా సీనియర్. ఇక అంతా బాగానే ఉంటుంది. నేను ఇంకా మిగతా టైం కూడా నేను మణిపాల్లో ఉంటాను. వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ చాలా ఫేమస్. సత్యనారాయణ మైక్రోసాఫ్ట్ CEO ప్లస్ నోకియో CEO రాజీవ్ సూరి మణిపాల్ ప్రోడక్ట్, మణిపాల్ డాక్టర్ ఆయన. నెక్స్ట్ రాజా అని న్యూరో స్పెషలిస్ట్, ఆయన కూడా ఇక్కడ. మణిపాల్ అనేది చాలా ఫేమస్ యూనివర్సిటీ. నాగార్జున యూనివర్సిటీ లేదని నేను ఏదో కంట్రీలో చెప్తే ఎవరు రికగ్నైజ్ చేయరు. బట్ మణిపాల్ యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నానంటే మాత్రం అందరూ వెళ్తే కాంటాక్ట్ చేయండి. నేను కాంటాక్ట్ అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఇస్తాను. ఏ గైడెన్స్ కావాలో నేను హెల్ప్ చేయగలుగుతాను. ఓకే, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ ఫర్ యువర్ ఆల్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఇక్కడ డిగ్రీ చేశాను. డిగ్రీలో 89% వచ్చింది. తర్వాత ఎంఎస్సీ చేసి నాగార్జున జోషికి సెకండ్ ర్యాంక్. ఇక్కడ మా కోటేశ్వర గారు మాకు లిఫ్ట్ ఇచ్చిన వల్ల ఈ స్థితికి వచ్చాం. ఆ రోజుల్లో మా ఆర్థిక పరిస్థితి కానీ ఒక చోటకు వచ్చి చదివే సిచ్యువేషన్ లేదు. భోజనం పెట్టగలను, ఆడ చదివితే చదివించగలను తప్ప సిటీకి వచ్చి చదివించేసినటువంటి నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదు కనీసం. నారాయణ కాలేజెస్లో నేను లెక్చర్గా చేశాను, మ్యాథ్స్ లెక్చర్గా 23 years స్టార్ట్ చేశాను. అంటే ఇప్పుడు ఇక్కడ వర్క్ చేసినందుకు మాకేంటంటే ఆ రోజుల్లో విలేజెస్ అంటే అతి దారుణంగా ఉండేది. సిటీకి వస్తేనే ఏదైనా లోక జ్ఞానం చేసేది. ఇప్పుడు ఏడైనా ఒకే విధంగా ఉంది. కానీ మీరు ఇక్కడ చేరారు కాబట్టి ఈ లిఫ్ట్ యూజ్ చేసుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఉపస్థితి తప్ప మనం ఏదో చీప్గా ఆలోచిస్తే కూడా చిన్న చిన్న ఉద్యోగాలు కుదరదు. ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చాం,
ఈ హాస్టల్ గుర్తుపెట్టుకుని ఇక్కడికి వచ్చామంటే మాకు కోటేశ్వర గారు ఇచ్చిన ఈ లిఫ్టింగ్ వాళ్ళే. మీరు కూడా నెక్స్ట్ మీ జూనియర్స్ కానీ మీరు కూడా వేరే చోట పోయి మళ్ళీ హాస్టల్ ఒకసారి గుర్తు చేసుకోవాలంటే మీరు ఉన్నత స్థితికి పోవాలి. ఎలా బతకాలంటే 10 మంది నా కింద పనిచేయాలి, 10 మంది నా గురించి ఆలోచించాలనేటటువంటి థింకింగ్ ఉంటే తప్ప కదా. దీనికి డబ్బులు తీసుకునే అవసరం లేదు. ఈ ఆలోచనలు, ఈ చదివే విధానము, మీ ఉండే సిచ్యువేషన్ ఆలోచిస్తే మీరు ఆ స్థితికి పోతారు. మేము అట్లా ఆలోచించాం. ఆ స్థితి బాగాలేకపోయినా అట్లా ఆలోచించి కోటేశ్వర గారు మా మీద చాలా బాగా పెట్టాడు పూజ. ఆ విధంగా మేమంతా ఆలోచి ఈ స్థితిలో ఉండడానికి ఎంతమంది వచ్చాక ఏదైనా కొద్దిగా మీరు తక్కువ ఆలోచించినా మనకు ఏదాయిపోతాం. పొలంగా ఎంత సెకండరీ ఆలోచిస్తారు ఎక్కడికైనా కూడా. అందువల్ల మన మతంగా ఉంటే తప్ప. నేను ఇక్కడ 2 years ఉన్నాను. 87 to 89 ఇంటర్మీడియట్ చేశాను సిద్ధార్థ కాలేజ్, టీవీ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. ఆ తర్వాత ఎంసెట్ రాసి బీటెక్ జేఎన్టీయూ కాకి. సో మై సజెషన్ వుడ్ బి లైక్ ఆల్ ద పీపుల్ ఆఫ్ సజెస్టెడ్ బట్ 2 బ్యాలెన్స్ చేయాలి. ఎంజాయ్మెంట్ కూడా కుదరకూడదు, కానీ యూ హ్యావ్ టు గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద స్టడీస్. ముందుగా కోటేశ్వర గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఎస్ఆర్ఆర్ కాలేజీలో బీఈడీ హైదరాబాద్ చేశాను. తర్వాత టీచర్ పోస్ట్ వచ్చింది. 2009లో హై స్కూల్ మ్యాథ్స్ అసిస్టెంట్గా ప్రమోషన్ వచ్చింది. అయితే మీరంతా కూడా కోటేశ్వర గారు పెట్టిన భిక్షే. అయితే ఏంటంటే నేను నా స్టడీ లైఫ్లో చాలా హార్డ్ వర్క్ చేశాను. ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ అన్ని వాటిల్లో కూడా న్యూస్ వచ్చేసింది. త్వరలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా కాబోతుంది. ఏంటంటే పోస్ట్ కార్డ్ మీద 98,992 లెటర్స్ రాశాను. దుష్యతుడు, శకుంతలాదేవి, రామాయణం, మహాభారతం స్టోరీస్ అన్నీ కూడా మామూలుగా చూస్తే కనిపించదు, లెన్స్ పెట్టుకొని చూడాలి. అలానే ఇంకొక మోడల్ ఏంటంటే బియ్యం గింజ మీద ఒక 53 అక్షరాలు రాశాను. తర్వాత రూపాయి నాణ్యం సైజులో ఒక 20 టేబుల్స్ వస్తాయి. అవి కూడా మయో చూపిస్తారు. అవి త్వరలో గిన్నిస్ బుక్ రికార్డ్ అయిన తర్వాతనే సార్ని కలిసి సార్ యొక్క విషెస్ తీసుకుంటాను. ఈ విధంగా నేను ఇంత గొప్ప రేంజ్లో ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక మంచి ఒక జాబ్తో వస్తూ వాళ్ళ లైఫ్ని సుగమం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. వాళ్ళ పిల్లలు కూడా మంచి లైఫ్ ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా మంచి రేంజ్లో ఉండాలని బాగా హార్డ్ వర్క్ చేసి, హార్డ్ వర్క్ అనేది మీ లైఫ్కి ఒక చివరి మెట్టు అనుకోవాలి. ఎందుకంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత లైఫ్ వస్తుంది. కానీ ఆ హార్డ్ వర్క్ ఏంటంటే ఒక మంచి నిర్ణయంతో తీసుకోండి. ఒక సీనియర్తో మంచి సలహాలు తీసుకొని హార్డ్ వర్క్ చేస్తే మంచి లైఫ్ ఉంటుంది. అందువల్ల మీ అందరికీ ఆ విధంగా హార్డ్ వర్క్ తీసుకొని కష్టపడి మంచి రేంజ్లోకి రావాలని కోరుకుంటూ నేను నాకు అవకాశం ఇవ్వాల్సిన ఒక ధన్యవాదాలు చేస్తూ ముగిస్తాను. మీరంతా మంచి పొజిషన్ ఉన్నారు సార్, నేను లేం కదా. నా పేరు బి శివప్రసాద్ గుప్తా, ప్రకాశం జిల్లా. నేను 1985 నుంచి 1990 మార్చి వరకు ఇంటర్మీడియట్ డిగ్రీ ఇక్కడ చేశాను. కోటేశ్వర గారు ఎంతో సపోర్ట్ చేశారు. ఆయన మనం ఫస్ట్ మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంటర్మీడియట్ ఎంబీసీ బీకామ్ చేశాను. ఇంటర్మీడియట్ వచ్చేసి శాతనా కాలేజీ, బీకామ్ వచ్చేసి ఎస్ఆర్ఆర్ కాలేజీ. తర్వాత మీరు చెప్పినట్టు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ప్రైవేట్గా సొంతగా వ్యాపారం చేసుకున్నాను. టీవీస్ అండ్ హెచ్డీ కంపెనీకి 4 జిల్లాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. సంవత్సరం 10 కోట్లు టర్నోవర్ చేస్తాను. ఈరోజు ఉన్నట్టుగా హ్యాపీగా ఉంది. విన్నారా? 10 కోట్లు టర్నోవర్. చేసుకోండి. నిజాయితీ ఉండాలి. కంప్యూటర్ వైపు వెళ్ళు, సాఫ్ట్వేర్ వైపు ఎక్కడికైనా విజయాన్ని మాత్రం 100% చేయబడతాం. ప్రాజెక్ట్ విఠలరావు గారి దగ్గర సార్, కాన్వెంట్ సెక్టర్, భారత్ ఇంజనీరింగ్ కంపెనీ. ఆయన దగ్గర 600 రూపాయలు జీతాన్ని పనిచేస్తాను సార్. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాడు. ఆల్ ది బెస్ట్. మా పేరు కొండపూడి శ్రీనివాసరావు. మై గ్రూప్ ఆల్వర్ రవికుమార్, వెరీ యాక్టివ్ member. Because of him, this gathering has been formed. Okay. When I got that call, I felt very happy because I am going to meet all my friends, old friends. This is the relation not in 1 or year, 2 years. This is the relation of 26 years. Do you believe it? 26 years క్రితం మేము అంతా కలుసుకున్నాం. మరి 26 years తర్వాత మీరు సో 87, 90 యూ కెన్ అండర్స్టాండ్. సో స్కూల్స్ మా బ్రదర్స్ మొత్తం ముగ్గురు చదువుకున్నాను. డిగ్రీ ముగ్గురు చదువుకున్నాను. నేను కూడా రైనా కాలేజ్ చదువుకున్నాను. రైనా కాలేజ్ డిగ్రీ వచ్చేసి 90 to 93 బ్యాచ్ నాది ఇక్కడ. తర్వాత రైనా కాలేజ్ 89% డిగ్రీ వెళ్ళాను. కానీ కొన్ని ఫ్యామిలీ కారణాల వల్ల చదువుకోకుండా
ఎడ్యుకేషన్ కాకుండా బిజినెస్ ఫీల్డ్కి వెళ్ళాను. ప్రస్తుతం నేను ఎలా సేవ్ చేస్తున్నాను, చైర్మన్ ప్రజలుగా ఉన్నాను అక్కడ అద్దెకి బ్రాంచ్ మాది. సంవత్సరానికి 100 పాలన చేస్తూ నేను చేసే దాంట్లో హై గోల్ పెట్టుకొని నా గోల్ అచీవ్మెంట్ అయ్యి నేను నా లైఫ్ని హ్యాపీగా నేను చేసుకుంటున్నాను. అయితే నాకు కొంత బాధపడదు ఒకసారి, నేను ఎంత బాగా చదువుతాను కానీ నేను కరెక్ట్ గైడెన్స్ లేక నేను నా పేరు రమేష్ బాబు. నేను వచ్చేసి 83 to 89 ఇక్కడ సిఐసి గ్రూప్ వచ్చి ఎగ్జిక్యూటివ్ చేసింది జరిగింది. వచ్చేసి మెడికల్ షాప్ చేసిన కష్టపడి పని నా ఇంట్రడక్షన్ ఆల్మోస్ట్ చాలా మందికి అయ్యి ఉంటుంది. 84 ఎగ్జామ్లో డిప్లొమా చేస్తాను ఇక్కడ. అయితే 85 ఎగ్జామ్లో ఇక్కడ ఉన్నాను. యాక్చువల్గా మనకి కాలేజ్ అడ్మిషన్ అయినా అదొక ఎత్తు. ఇక్కడ మనం ఎలా ఉంటున్నామని మన పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా కానీ లేకపోతే అకామిడేషన్ కానీ చాలా మంచిగా ఉన్న ఏరియా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోటేశ్వర గారు లీడ్ చేస్తున్నాను. ధన్యవాదాలు. నేను బీటెక్ ఇక్కడ అయిన తర్వాత బీటెక్ ఎన్ఐటి వరంగల్, ఇప్పుడు ఆర్ఎస్సీ వరంగల్, ఐఎస్సీ బెంగళూరులో బీటెక్ ఎంటెక్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్లీ డివిజనల్ ఇంజనీర్ ఏపీ జంపు ఫెస్టివల్ ఈటీవీఎస్లో చేస్తున్నాను. నేను ఇక్కడే ఉంటాను. మీరు ఏదైనా సరే మీకు ఎలాంటి అకామిడేషన్ సంబంధించి ఏమి ఇబ్బంది లేదు, కానీ మీరు ఇప్పుడే ఫస్ట్ ఇయర్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఏదైనా డిగ్రీ వాళ్ళైనా సరే మీరు ఫస్ట్ ఇయర్లో సెటిల్ అవుతారు, సెకండ్ ఇయర్లోనే మీరు ప్లాన్ చేసుకోవాలి. ఆలోచనలు పెట్టుకోవద్దు. మీ నాలెడ్జ్ డెవలప్మెంట్కి తర్వాత మీకు కెరీర్ పరంగా ఏమేంటి మీరు గోల్ ఏర్పరుచుకున్నారు ఆ వేలో వెళ్ళండి. మా ఎస్ఆర్ నుంచి 1990 ఇక్కడే ఎస్ఆర్ కాలేజ్ చదువుకున్నాను. డిగ్రీ కూడా నేను యాత్రలోనే 5 సంవత్సరాలు చదువుకున్నాను. ముందే ఇక్కడే చదువుకున్నాను ఆయన కూడా. తర్వాత ఇదే ఫస్ట్ జాబ్ వస్తే మామూలుగా బయట వెళ్ళడం జరిగింది. తర్వాత 20 years దాంట్లో తీయడం జరిగింది. మళ్ళీ కూడా ఇక్కడ చదువుకుంటానని చెప్తున్నాను. ఇది కూడా కోటేశ్వర గారు చాలా మంది తరగతి అనమాట. అప్పుడు పరిస్థితులు మేము 3 ప్రాంతంలో అయితే ముగ్గురు చదువుకుంటాం చాలా కష్టంగా ఉంది. ప్రస్తుతం ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్నాము. 20 years అయిపోయింది, 25 years అయిపోయింది. అంటే నేను జాయిన్ అయినప్పుడు 91లో అప్పుడు నేను జాయిన్ అయిన కొత్త 10 సంవత్సరాలు 12 సంవత్సరాలకి ప్రమోషన్లు వచ్చాయి. 88 to 5 years ఇక్కడ వచ్చాను. పాలిటెక్నిక్ నుంచి బీటెక్ చేస్తాను. ప్రజెంట్ ధర్మంలో బహుశా అంటే నా కూడా వాళ్ళ మా అంటే వాళ్ళందరితో పోలిస్తే నాకు గుర్తుంటే టూరిస్ట్ పరంగా జీవితంలో హార్డ్ వర్క్ మీ దీనికి కన్సిడర్ చేస్తే మా ఉన్న పరిస్థితులకి మీరు ఇప్పుడున్న పరిస్థితులు చాలా వేరియేషన్ ఉంది. మా జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఎడ్యుకేషన్ పరంగా నెంబర్ ఆఫ్ తర్వాత బయట మనం జాబ్ సెర్చ్ చేయడం తప్పు. తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, బయట ఆపర్చునిటీస్ ఎలా ఉంది అది చూసుకొని స్టెప్ తీసుకోమని నా ఆలోచన. కమ్యూనికేషన్ అనేది మాత్రం ఇవాళ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్గా ఉంది. అది చిన్న జాబ్ అని పెద్ద జాబ్ అని ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మాత్రం బయట ప్రపంచంలో ఇంపార్టెంట్గా ఉంది. సో దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దానికి ఇవ్వడం మంచిది. ఎందుకంటే బయట ప్రపంచంలో వేరే గవర్నమెంట్ సెక్టర్ అయితే పెద్దగా మనం అటు మెడిసిన్ వైపు వెళ్ళినా వేరే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. అదే మనం హార్డ్ వర్క్ చేస్తూనే కమ్యూనికేషన్ చెప్పకూడదు నాకు. అంటే కాదు, మణిపాలంటే మణిపాలే మణి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ అప్పుడే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ అప్పుడే వెళ్ళిపోయాం. నాకు గుర్తులేదు ఇవన్నీ అంతా చెబుతుంటే. విచిత్రం ఏంటంటే ఎంత ఫ్లాప్ సినిమా అయినా వచ్చి చాలా సాటిస్ఫై అవుతాడు.
ఆ తర్వాత శేషుడు ఒక అతను వచ్చాడు. తను కూడా మన బ్యాచ్ ఎప్పుడు చాలా మాట పాటించేవాడు. చాలా కాపాడుతుంది రవి రవి అటు వస్తున్నా అటుపడి వాట్సాప్ రండి. సార్ కూర్చుంటే మన అందరం నిల్చోవడం బాగుంటుంది. అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ వెనక్కి బ్యాక్ కవర్ అవుతుంది బాగా. అందు గురించి ఒక లైన్ కూర్చుంటే నువ్వు పాత మీకన్నా సీనియర్ కాబట్టి పాత సినిమా బ్యాచ్ మీరు తాత సీనియర్ సీనియర్ ఇంకా సీనియర్ మీరు తాత సీనియర్ ఇప్పుడు బెంగళూరులో ఉన్నాడా? ఢిల్లీ దగ్గర డిఫెన్స్ ఏదో వచ్చాడు లాస్ట్ ఇయర్. నేను వస్తా ఒక్క నిమిషం అంటే వీడియో తీసేస్తే ముందు దాంట్లో పని అయిపోయింది. రవి వస్తాడు వస్తున్నాను వస్తున్నాను సార్ ఒకసారి కనబడరు స్టాండ్ ఉండాలి. మీరు కూర్చోండి. అయిపోయింది కెమెరాకి ఇచ్చామనుకో ఆయన వదలండి. మాత్రమే ఆవిడ స్నాప్స్ ఆయన తీస్తున్నాడు, వీడియో అది కూడా తీస్తాడు ఆయన అయిపోయింది. యూట్యూబ్లో ఏమైనా పెడతారు అవి? పెడదాం ఎందుకు పెట్టినాం? వెనకాల ఎక్కడ మీ చదివారు మళ్ళీ మంచి జాబ్ నుంచి జయవరపు అవినాష్ ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే ఇప్పుడు అమెరికాలో ట్రైనింగ్ వస్తుంది. రేపు జనాలు మళ్ళీ వాళ్ళందరూ అటెండ్ చేస్తే ఇన్స్పిరేషన్. అదే పోయి రోజు పెట్టేది సార్. అదే పోయి అద్భుతంగా ఉంది. దాదాపుగా కొంతమంది ఆప్షన్ అవడం సెలవులకి వెళ్ళారు. ఈసారి ప్లాన్ గా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ ట్రేడ్ సొసైటీకి ఎలక్టెడ్ ప్రెసిడెంట్. అన్నీ చిన్న తెలిసి రావటం రేపు మంగళవారం కాకపోతే ఈ మెట్రో రైలు వల్ల ప్లాన్ వాళ్ళ ప్రపోజల్ నుంచి